ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజొచ్చేసి మీ ముందుకైతే డీపీ ఫోటో ఎడిటింగ్ రెడీ చేశాను. ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఈ యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. చూడండి ఇక్కడ న్యూ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఓకేనా? డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది మొత్తం డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఛానల్ నేమ్ లేదా మీ నేమ్ అయితే టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగైతే మీరైతే టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత పైన ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? పైన ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకైతే టెక్స్ట్ అయితే ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనకైతే కింద 5 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరు సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత చూడండి కింద పెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. పెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఈ రెండొచ్చేసి మీకైతే 0, 0 ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ రెండొచ్చేసి మీరైతే 15, 15 పెట్టేసుకోండి. 15, 15 పెట్టేసుకున్న తర్వాత ఇలాగనే మీరు కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫాంట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఈ ఫాంట్‌లోకొచ్చేసిన తర్వాత ఇలాగైతే మీరైతే కొద్దిగా పైనకొచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? పైనకొచ్చిన తర్వాత చూడండి ఈ ఫాంట్ అయితే మీరు యాడ్ జేసుకోండి. కొద్దిగా పైనకొస్తే ఈ ఫాంట్ అయితే కనిపిస్తది మీకైతే. చూడండి ఈ ఫాంట్ యాడ్ జేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ టెక్స్ట్‌నైతే మీరు ఇలాగ పెద్దగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ పెద్దగా చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ముందుకొచ్చేసేయండి. ముందుకొచ్చేసిన తర్వాత ఇక్కడ కింద రిలేటివ్ పొజిషన్ అయితే ఉంటుంది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడొచ్చేసి మనకైతే 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే మిడిల్ ఒక్కొక్కసారి టచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగ టచ్ చేసిన తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? కింద రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనం బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. దానికోసం కింద సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఇమేజ్‌నైతే మనం సేవ్ చేసుకోవాలి. పైన లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెకండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిఫాల్ట్‌లోకెళ్ళి ఇక్కడ ఐ పెట్టేసుకొని కింద సేవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకైతే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలాగా ఈ టెక్స్ట్‌ని సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే కింద 5 ఆప్షన్స్ ఉంటాయి గదా! ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే కింద ఫస్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ దానిపైన క్లిక్ జేయండి. ఓకేనా? క్లిక్ జేస్తే చూడండి మళ్ళీ మనకైతే ఫస్ట్ లాగైతే వస్తుంది. చూడండి ఇప్పుడొచ్చేసి పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడొచ్చేసి మీరైతే కింద ఫిఫ్త్ ఆప్షన్‌లోకెళ్ళండి ఫ్రెండ్స్. కింద ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి కొద్దిగా సైడ్‌కని ఇక్కడ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఫోటో వచ్చేసి మీకైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. మీరక్కడ వెళ్లి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత 1:1 సైజు పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? కింద రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళిన తర్వాత చూడండి ఈ ఫోటో గిట మీకైతే ఈ పీఎన్‌జీ గిట మీకైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. అలాగనే ఈ ఫోటో గిట మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఈ ఫోటో గిట యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటో గిట యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా? కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద సైజ్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి 74 అనే సైజుని మొత్తం ఫుల్లుగా పెట్టేసుకోండి. చూడండి మీరు రెండైతే 100, 100 పెట్టేసుకోండి. మొత్తానికి ఫుల్‌గా పెట్టేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకొని పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఈ ఫోటో గిట మీరు లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? లాక్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇందాక మీరైతే టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నారు గదా! ఆ టెక్స్ట్‌ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇలాగ టెక్స్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇలాగ పెద్దగా చేసుకోండి. ఓకేనా? ఇలాగ పెద్దగా చేసుకున్న తర్వాత మిడిల్‌లో మీరైతే డైరెక్ట్ మిడిల్‌లో పెట్టేసుకోండి. మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద టు బ్యాక్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరైతే దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే చూడండి టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ టెక్స్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఈ టెక్స్ట్‌కొచ్చేసి మీరు లాక్ వేసుకోండి. ఓకేనా? లాక్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఓకేనా? డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి.
ఓకేనా. ఫోటో ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరైతే ఈ పీఎన్‌జీ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ పీఎన్‌జీ ఈ ఫోటోస్ అన్నీ మీకైతే టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటాయి. ఈ పీఎన్‌జీని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ పైన పెట్టేసుకోండి. చూడండి ఇలాగ టెక్స్ట్ పైన పెట్టేసుకుంటే ఈ టెక్స్ట్ అనేది పీఎన్‌జీ అయితే మస్తు లుక్ అయితే ఉంటది. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఫోటో గిటన్ లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇప్పుడైతే మీ ఫోటో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీ ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. అలాంటి ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేనైతే ఒక వీడియో అయితే తీశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ వీడియోని చూసి మీరైతే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాగ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇలాగ యాడ్ చేసుకోండి. చూడండి ఇలాగ అయితే మిడిల్‌లో మీరైతే పెట్టేసుకోండి. మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కి అనండి ఫ్రెండ్స్. ఓకేనా. కొద్దిగా సైడ్‌కి అన్న తర్వాత కింద కలర్ ఫిల్టర్ ఆప్షన్ అయితే ఉంటది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకైతే 0 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే మైనస్ అయితే పెట్టేసుకోండి. మొత్తం -100 పెట్టేసుకున్న తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకొని కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత చూడండి కింద షాడో ఆప్షన్ అయితే కనిపిస్తది. దీంట్లోకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా. దీంట్లోకెళ్ళిన తర్వాత చూడండి ఇదైతే ఆఫ్ అయితే ఉంటది. దీన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా. ఆన్ చేసుకున్న తర్వాత కింద రేడియేషన్ వచ్చేసి 10 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే 25 పెట్టేసుకోండి. 25 పెట్టేసుకున్న తర్వాత కలర్ వచ్చేసి బ్లాక్ అయితే ఉంటది. చూడండి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కొద్దిగా సైడ్‌కని చూడండి మీరు వచ్చేసి వైట్ పెట్టేసుకోండి. ఓకేనా. వైట్ పెట్టేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఫోటో గిట మీరైతే లాక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఓకేనా. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి కింద షేప్స్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఇలాగైతే మనకైతే షేప్ అయితే వస్తుంది. చూడండి 4 డాట్స్ అయితే ఉంటాయి. చూడండి నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను. మీరైతే ఇలాగైతే చేయండి. ఇలాగ ఈ ఫోటోనైతే పీఎన్‌జీనైతే ఇలాగైతే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగ చేసుకున్న తర్వాత కొద్దిగా పైనకొచ్చేసేయండి. కొద్దిగా పైనకొచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ కలర్ అండ్ దాని కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంటది. దాని కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. కొద్దిగా సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత చూడండి ఇక్కడ పైన వచ్చేసి బ్లాక్ కింద వచ్చేసి వైట్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలాగే సైడ్‌కైతే ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. దాంట్లోకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి వైట్ కలర్ వచ్చేసి లెఫ్ట్‌కనండి. ఓకేనా. వైట్ కలర్ వచ్చేసి లెఫ్ట్‌కనండి. బ్లాక్ కలర్ వచ్చేసి రైట్‌కనేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాగ అనేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ కలర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఇక్కడ కింద చూడండి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మొత్తానికి లెఫ్ట్‌కెట్టేసుకోండి. ఓకేనా. ఇలాగ లెఫ్ట్‌కెట్టేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకైతే ఈ పీఎన్‌జీ అయితే ఇలాగైతే వస్తుంది. ఈ పీఎన్‌జీని ఇలాగ పెద్దగా చేసుకొని చూడండి ఇక్కడ మీ ఫోటో కింద పెట్టేసుకోండి. ఓకేనా. మీ ఫోటో కింద పెట్టేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చి పైన లేయర్‌లోకెళ్ళండి. ఇప్పుడు ఈ ఫోటో మొత్తానికి లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఫోటో మొత్తానికి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళి ఇక్కడ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లాస్ట్ పీఎన్‌జీ అనమాట. చూడండి ఫోటో యాడ్ చేసుకొని రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రిలేటివ్ సైజ్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఈ ఫోటో సైజ్ వచ్చేసి ఫుల్ పెట్టేసుకోండి. ఓకేనా. ఫుల్ పెట్టేసుకుంటే చూడండి ఇప్పుడు వచ్చేసి ఫోటో అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇలాగ ఫుల్ పెట్టేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీ ఫోటో అన్నిటికి లాక్ వేసుకోండి. ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత చూడండి స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఓకేనా. స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ ఫోటోనైతే సేవ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో పైన మెమరీ కార్డ్ సింబల్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డిఫాల్ట్ పైన క్లిక్ చేసి వెరీ ఐ పెట్టేసుకోండి. వెరీ ఐ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఈ ఫోటో అయితే మీ ఫోటోలలోకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ పీఎన్జీస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ సైడ్కి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే చూడండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.